175 చోట్ల క్యాండిడేట్లు పెట్టడానికి చంద్రబాబు నాయుడుకి క్యాండిడేట్లు దొరక్క పవన్ కళ్యాణ్ తో జత కలిసినా కూడా ఇంకా కూడా అనౌన్స్ చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉంటూ రాష్ట్రం సంగతి దేవుడు ఎరుగు కనీసం నా కుప్పాన్నైనా నేను కాపాడుకోకపోతే రాబోయే 2024లో 175కి 175 అని జగన్మోహన్ రెడ్డి గారు ఘంటాపదంగా చెప్తున్నప్పుడు మనం ఓడిపోతే తలెత్తుకోలేమన్న భయంతో ఈరోజు కుప్పానికి వెళ్తున్నారు తప్ప మరొకటి కాదు. ఈరోజు కుప్పంలో దాదాపుగా 40 సంవత్సరాలు పైగా ఎమ్మెల్యేగా చేశారు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి కూడా ఆ కుప్పంలో ఏ కుటుంబానికి సంక్షేమం అభివృద్ధి అందించారో ఒకసారి చెప్పాలి చంద్రబాబు నాయుడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న పేద కుటుంబాలకి ఏమి ఇస్తున్నామో సంక్షేమాన్ని అక్కడ ప్రతి కుటుంబంలో ఎలిజిబిలిటీ ఉన్న అందరికీ కూడా పార్టీ చూడకుండా కులం చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తున్నారు. ఆ ప్రాంతంలో అభివృద్ధి చేస్తున్నారు. ఆర్డీఓ సర్కిల్ తీసుకొచ్చారు, మున్సిపాలిటీ చేశారు, ఇప్పుడు తాగే నీళ్లు కూడా తీసుకొస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తనకు ఓట్లేసి ముఖ్యమంత్రి అయ్యేందుకు అవకాశం ఇచ్చిన ఆ కుప్పానికి తాగే నీళ్లు కూడా ఇవ్వని ఒక దౌర్భాగ్యమైన పొలిటీషియన్. సో ఇక ఆ కుప్పాల్లో ఓట్లు చంద్రబాబు నాయుడుకి వెయ్యరు అనేది తెలుసుకొని ఈరోజు కాళ్ళు చేతులు పట్టుకోవడానికే వెళ్ళాడు. ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్స్లోనే మీరు చూశారు, లోకేష్ చంద్రబాబు నాయుడు గల్లీ గల్లీ తిరిగినా కూడా ఎలా ఫుట్బాల్ ఆడేశారో ఆ కుప్పం ప్రజలు మనం అందరం కూడా గమనించాం. రాబోయే 2024లో కూడా కుప్పం ప్రజలు చంద్రబాబు నాయుడిని ఫుట్బాల్ ఆడతారు. 175కి 175 జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వబోతున్నారు. ఎక్కడైనా అధికార పార్టీ విమర్శలు ఎదుర్కోవటం ఈ దేశంలో మనం చూసాం, కానీ జగనన్న అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా అధికార పార్టీని తిట్టకుండా జగన్ గారినే తిట్టిన దాఖలాలు మనం కళ్ళారా చూసాం. సో జగన్ గారిని చూసి కడుపు మంటతో ఎంతోమంది ఎన్నో మాట్లాడతారు. రజనీకాంత్ డైలాగ్ ఉంటుంది కదా, ఏం డైలాగ్ చెప్పాను కదా నగీర్లో, కాదు దానికి ఏంటి చెప్పు, విమర్శించని నోరు ఉండదు, మొరగని కుక్క ఉండదు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి, అర్థమైందా రాజా అని జగన్ గారు అదే చేస్తారు. ఎవరు ఏం విమర్శించుకున్నా తాను చెప్పిన వాగ్దానాన్ని తాను ఇచ్చిన మాటని నెరవేర్చుకుంటూ సైలెంట్గా ఆయన పని ఆయన చేసుకోబోతున్నారు. ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి ఈరోజు 2019 నుంచి ఈ రోజు వరకు ఏ ఎన్నికలు వచ్చినా కూడా వార్ వన్ సైడ్ అన్నట్టుగా జగనన్నకే సపోర్టివ్గా ఉన్నారు అంటే అర్థం అదే. సో వాడెవడో తిట్టాడని మనం తిడితే ఏముంటుంది, నేను తెలంగాణలో నించుంటే అని చెప్పి అన్నిసార్లు చెప్పుంటాడు పవన్ కళ్యాణ్. నించుంటే కదా తెలిసేది. ఆంధ్రాలో నించుంటే 2 చోట్ల ఓడిచ్చారు, తెలంగాణలో పార్టీ నించోబెడితే బర్రె లెక్క కన్నా తీసిపోయాడు. అంటే ఎంత మీ మీడియా హైప్ చేసినా పవన్ కళ్యాణ్ని లోకేష్ని జాకీలు పెట్టి ఎత్తాల్సిందే కానీ ఆ జాకీలు ఇరిగిపోతున్నాయి, వాళ్ళు మాత్రం పైకి రావట్లేదు. సో ఎక్కడైనా ఎవరైనా కొట్టాడుకొని బయటకు వస్తే వాడికి సీట్ ఇద్దామా అనే ఆలోచన. సో అలా ఎవడొచ్చినా కూడా వాడి ఓడిపోవడం తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటే గతంలో కూడా మీరు చూశారు, జగనన్న అజెండాతో గెలిచిన 23 మంది డబ్బు కోసం పదవుల కోసం తెలుగుదేశం పార్టీకి వెళితే 2019 ఎన్నికల్లో ప్రజలు వాళ్ళని చిత్తుగా ఓడించారు. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు, ఇక్కడి నుంచి పోయేవాడికి రాజకీయంగా సూసైడ్ చేసుకున్నట్టే తప్ప మరొకటి కాదు. ఎప్పుడు కూడా ప్రజలకి మంచి చేసేవాడు, ఇచ్చిన మాట మీద నిలబడే నాయకుడినే ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారు, ఇష్టపడతారు. అలాంటి జగనన్నతో ఉంటే ఒక ఎమ్మెల్యే ఎంపీయే కాదు కదండి, ఎమ్మెల్సీలు ఉన్నాయి, కార్పొరేషన్ చైర్ ఉన్నాయి. ఎవరికి ఏం సరిపోతుంది, ఏ టైంలో ఎవరికి ఏం ఇవ్వాలో జగనన్నకు తెలుసు. ఫస్ట్ టైం నాకు కూడా జిల్లాలో మరి సమీకరణ వల్ల మినిస్టర్ ఇవ్వలేనప్పుడు ఏపీఐసి చైర్పర్సన్ ఇచ్చారు. సో జగన్ గారికి తెలుసు ఎవరితో ఎలా ప్రజలకి సర్వీస్ చేయించాలి అని. అంతేగాని పదవులే పరమావధిగా పార్టీలు మారేవాడికి ఎప్పటికీ కూడా రాజకీయంగా భవిష్యత్తు ఉండదు. దీనికి బల్బు ఎక్కువ, నోటి దూల ఎక్కువ, అందుకనే దాని నోటి దూలతో అది ఒకటంటే 100 పెడతాము. మీరు ఏందో అనుకున్నారు, తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తల్ని కదిలిస్తే మీ కొంపలు తగలబెట్టేంత శక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే ఉంది. అది దాని మొహానికి నకిరిలో అది నిజమైన దమ్ము ధైర్యం ఉన్న ఒక మినిస్టర్ ఉంటే పాదయాత్ర చేయమని చెప్పండి, నకిరిలో ఇంటింటికి వెళ్ళమని చెప్పండి. మా తెలుగు మహిళలు చెప్పు తీసుకుని కొడటానికి సిద్ధమైపోయారు. మా పార్టీ అనే కాదు, ఏ పార్టీ వీళ్ళ పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా దీనికి ఇంటి దగ్గర కూడా రానికుండా చేస్తున్నారంటే దాని బతికేంటో తెలిసింది. వీళ్ళకి ఒక మీటింగ్ పెట్టాడు
ఈ ఎమ్మెల్యేలకి మినిస్టర్లకి ఉటావుటిగా పని చేసిన వాళ్ళకే రేపు ఎమ్మెల్యే సీట్లు లేకపోతే లేదని. దాంట్లో ఈ చెడి రోజా ఏంటంటే రేపు దానికి సీట్ లేదు, బట్ ఇచ్చినా కూడా అది గెలవదు. రేపు నకరిలో ఒకవేళ సీట్ ఇచ్చినా కూడా నేను వృధాగా సీట్ ఎందుకు పోగొట్టించుకోవాలని చెప్పేసి మీ సైకో జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. నీ గురించి ఇన్క్వైరీ తీశాడు. నువ్వు కుక్కలాగా వాగినా కూడా, నువ్వు పందిలాగా పడినా కూడా, నువ్వు మినిస్టర్ కాదు, నువ్వు ఒక అసెంబ్లీలో కూడా అడుగు కూడా పెట్టకూడదు. నీలాంటి దళిద్రపు దానికి గెలిపించి పంపించారు చూడు నకరి ప్రజలు, ఇవాళ నెత్తి మీద కొట్టుకుంటున్నారు. నువ్వు ఒకసారి ఎదుటోళ్ళకి మాట్లాడేటప్పుడు నా క్యారెక్టర్ ఏంటి, నేనేంటి, నా కుటుంబం ఏంటి, నేను ఎట్లా వచ్చాను బయటికి, నేను ఏ రకంగా నేను రాజకీయాల్లో వచ్చాను, నేను ఇవన్నీ విధాలుగా ఏమేం చేస్తే నాకు ఎన్ని పక్కలు దులిపితే నాకు ఈరోజు నాకు ఈ పోస్టులో వచ్చానని నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు మాట్లాడవు. ఈ రోజా అంటే దీని నోరు తాటి మట్ట. ఈ నోట్లో ఏం పెట్టాలా? హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టాలా? దీనికి ఐస్ క్రీమ్ తీసుకొచ్చి నోటి నిండా పెడితేనే అది నోరు మూసుకుంటుంది, లేకపోతే ఇది నోరు మూసుకోదు. ఖబర్దార్ రోజా, నువ్వే కాదు నువ్వు అనుకుంటావు పక్కన కూర్చొని నీ పిఎల్తో ఎవరు మాట్లాడారో వాళ్ళకి బెదిరిస్తానని. మా ఎంట్రీగా కూడా లేదు, మా ఎంట్రీకి కూడా నువ్వు పీక్కోలేవు, నీ వల్ల అవ్వదు.